హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాప్ కామెంట్స్ ఇవే. ఈవినింగ్ టైం అయింది. నేనేమో వాకింగ్కి వెళ్ళే ముందు వచ్చి బడ్స్ తీసుకొని వెళ్తాను మ్యూజిక్ వినటానికి. కానీ ఇంకా మా హస్బెండ్కి బోర్ కొడతా ఉంటుంది, ఎందుకంటే ఫోన్లో ఏదో ఒకటి వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాడు కదా షాప్లో. ఏదో బాగా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. మీ హస్బెండ్స్ కూడా ఇంతే చేస్తూ ఉంటారా? అంతే మర్చిపోయి చూస్తూ ఉంటారు, కానీ ఏదో ఆలోచిస్తూ ఉంటారు కదా. నేనేమో పార్క్కి రమ్మన్నాను. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వ్లాగ్లో చెప్పాను, వాకింగ్కి వస్తాడు, ఎన్ని డేస్ వస్తాడో చూద్దామని చెప్పి ఎగ్గొట్టేశాడు. ఈ రోజు నాతో రాలేదు, షాప్లో కూర్చుంటా అని. ఇంకా నేనే వెళ్ళిపోయాను. కానీ ఊరిక ఒక 10 మినిట్స్కి కాల్ చేస్తూ ఉంటాడు, ఎన్ని రౌండ్స్ వేసావు అని చెప్పి. కన్ఫామ్గా నేనైతే 20 రౌండ్స్ వేయాల్సిందే రోజు. ఇంతకుముందు మేము వెళ్ళే గ్రౌండ్కి అయితే 10, 12, 15 రౌండ్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే 10,000 స్టెప్స్ ఈజీగా అయిపోతాయి, అంత పెద్ద గ్రౌండ్ అది. కానీ ఇది చిన్న గ్రౌండ్ అయ్యేసరికి నేను ఎన్ని స్టెప్స్ వేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అందుకే ఒక 20 రౌండ్స్ వేయాలన్న టార్గెట్ పెట్టుకొని వెళ్ళి 20 రౌండ్స్ అయితే వేస్తాను. అసలు ఈ ఎండలకి ఈవినింగ్ చల్లటి గాలి వస్తుందని చెప్పి చీకడ పడ్డాక వెళ్తున్నాను వాకింగ్కి, లేకపోతే అసలు ఎర్లీగా వెళ్ళిపోవాలి నేను. శారీ కూడా మిషన్ దగ్గర ఇచ్చే పని ఉందని చెప్పి ఒకేసారి తెచ్చేసుకున్నాను. శారీ కూడా ఇచ్చేద్దాంలే అని. మీరు అందరు గెస్ట్ చేసినట్టు నేను ఈ శారీనే కుట్టించుకుంటున్నాను. ఉగాది వస్తుంది కదా, ఇదే కట్టుకుందాం అనుకోని ఇంక ఇదే ఇచ్చేసాను మిషన్ దగ్గర. నాకు ఎప్పుడైనా వెయిట్లెస్ శారీస్ అలాంటివి అంటే చాలా ఇష్టము. ఎందుకంటే కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, క్యారీ చేయడానికి కూడా. మళ్ళీ ఎక్కువసేపు కట్టుకోవాలన్నా కానీ కట్టుకోలేము హెవీ శారీస్ అయితే. అందుకే నేను ఎప్పుడు ఇలాంటి శారీసే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నేను టైలర్ దగ్గరికి వెళ్ళి వచ్చే లోపు ఇంకా మా హస్బెండ్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను ఇంకా లోపలికి వెళ్ళి మెజర్మెంట్స్ అవన్నీ ఇచ్చి, ఆల్రెడీ ఆంటీ చెప్తుంది ఇంతకు ముందు కన్నా తగ్గావు, మెజర్మెంట్స్ ఆంటీకి గుర్తున్నాయి అంటే ఇంతకు ముందు ఇచ్చిన బ్లౌజ్కి. కానీ ఇంకా జిమ్కి వెళ్తే ఇప్పటికీ తగ్గిపోయేదాన్ని. నేనే మధ్యలో గ్యాప్ తీసుకున్నాను, అవ్వట్లేదు అసలు జిమ్కి వెళ్ళడానికి కూడా. కానీ ఇది 75 డేస్ అయిపోతే ఇంకప్పుడు మళ్ళీ వెళ్ళిపోతా, కంటిన్యూ చేస్తాను. ప్రతిదీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలంటే ఏది అవ్వదు అసలు. మనం అనుకున్న ప్లాన్ ప్రకారము ఏదో ఒకటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. సర్లే ఇంకా జిమ్మే కదా, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు, డైలీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి చేసుకుంటున్నా కదా అన్న దాని సాటిస్ఫాక్షన్తో ఉన్నా. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అసలు స్వీట్ లేదు, అందుకే ఒకసారి పీస్ కట్ చేయించి తీసుకొని తిని చూస్తున్నాను. లాస్ట్ టైం అసలు చూడలేదు నేను ఎలా ఉందని కూడా, అంతే తీసుకొని వచ్చేసాను. కరెంట్ ఎప్పుడు పడితే అప్పుడు తీస్తున్నాడు. నేను గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది మాకు పవర్ ఉందా లేదా అని. నేను చూస్తూ ఉన్నా, 2-3 సార్లు పోయింది కరెంట్. నేనేమో సింబాగడికి ఫోన్ ఆన్ చేసి పెట్టి రావాల్సింది టార్చ్ చేసి. టైం అప్పటికే 9 దాటిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ చేయాలి, అన్నీ చేయాలి. నేను మాత్రం ఫ్రూట్స్ తిందాం అనుకున్నా, ఎందుకు అన్నం తినాలనిపించలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి నాకు అస్సలు బాగాలేదు. నైట్ అంతా అసలు నిద్ర కూడా లేదు నాకు. మా హస్బెండ్ ఇంకా చెట్లకు నీళ్ళు పోయమని చెప్పాను. నేను మార్నింగ్ 3కి లేచి అసలు అటు ఇటు తిరుగుతానే ఉన్నాను. ఏసీ రూమ్లో అసలు పడుకోవాలనిపించలేదు, ఫుల్ హెడేక్ వచ్చేసింది. వేరే రూమ్లోకి వెళ్ళి పడుకుంటేనే అసలు నిద్ర పట్టలేదు నాకు. 3:30 నుండి ఫుల్ కోల్డ్ చేసేసింది. అసలు 2 టైమ్స్ వామిటింగ్ అయిపోయింది. నేను ఇంకా మా హస్బెండ్ని కూడా లేపలేదు. సర్లే తనైనా పడుకుంటాడు కదా, ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని. మా హస్బెండ్ ఏమో వెళ్ళి పడుకోలేదు అంటున్నావు కదా అంటే, మళ్ళీ పడుకుంటే డే టైంలో మళ్ళీ ఇంకా తలనొప్పి ఎక్కువైపోతుంది ఉన్న తలనొప్పి కన్నా. అందుకే పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నా, ఇంకేదో ఒకటి చేస్తా. ఇంకా బ్లాక్ కాఫీ పెట్టుకొని తాగుదాంలే అని ఇంకా బ్లాక్ కాఫీ పెడదామని చెప్పి చూస్తున్నాను. మా సింబగాడు మా హస్బెండ్ బయటకు వెళ్తుంటే నైట్ టైంలో రూమ్లో నుండి బయటికి మా హస్బెండ్ వెనక వెళ్ళిపోతాడు. నేను రాత్రిపూట నాకు బాగాలేదని లేచి వస్తుంటే వాడు ఇంత కూడా కదలకుండా అంతే పడి నిద్రపోతూ ఉన్నాడు. పొద్దున్నే లేచి వాడిని తిడుతున్నా, అసలు ఇవేంట్రా అని చెప్పి. వచ్చి దగ్గరికి వచ్చి మసాజ్ చేయని కూర్చున్నాడు. ఇంకేం చేస్తాం, వాడు చేసే వేషాలకి ఉన్న కోపం కూడా పోతుంది. అంతే పడుకొని బెడ్ మీద నుండి అసలు లెగవట్లేదు. నేను బయటికి వెళ్తుంటే కూడా నైట్లో ఏంటి మమ్మీ బయటికి వెళ్తుందని. వాడికి కూడా ఒక సెల్ఫిష్నెస్ ఉంది. మా హస్బెండ్ అయితే నైట్లో ఏ ఒకటి తింటా తిరుగుతూ ఉంటాడు కదా, వీడి కూడా తినొచ్చని వెళ్తాడు మా హస్బెండ్ వెనకబడి. నేనేదో నాకు బాగాలేదని వెళ్తున్నా అని చెప్పి నన్ను కదిలీకుండా పడుకున్నట్టున్నాడు. వాడికి అన్నీ అర్థమవుతూ ఉంటాయి. చూడటానికి వాడు అలా ఉంటాడనే కానీ చాలా వెయిట్ ఉంటాడు. అలా ఊరికనే ఎక్కుతాడు, పైకి ఎత్తుకుంటారు ఆనంగానే. ఇంకా తిప్పుతూ ఉండాలి, అమాయకుడిలాగా చంకలో తిరుగుతూ ఉంటాడు. ఇంకా నేనే దించేస్తాను తిప్పినంత వరకు తిప్పేసి. ఇంక ఇక్కడేమో బ్లాక్ కాఫీ పెడుతున్నాను. బ్లాక్ కాఫీ రోజు తాగి అలవాటు అయిపోయింది. పాలు కూడా తెచ్చుకోవట్లేదు, ఈ ఎండలకి టీ ఎక్కడ తాగుతాంలే అని. నార్మల్గా అయితే రోజులో ఒక పూట తాగుతాం, కానీ నైట్ ఎందుకులే ఏం తాగుతాంలే అని చెప్పి కాఫీ పొడి వరకే తెచ్చుకున్నాం, బ్లాక్ కాఫీ తాగొచ్చులే అని.
నైట్ కూడా సగం మంటలు కడిగేసి అంతే ఇంకా పడుకున్నాను ఫ్రెష్ అయిపోయి. నాకు అప్పటి నుండే తేడా అనిపించింది ఏదో జలుబు రాబోతుంది అని. ఎందుకంటే గ్రౌండ్లో వాకింగ్ చేసేటప్పుడే కొంచెం తేడాగా ఉంది నాకు ఆ చల్లటి గాలి. ఎందుకో నిన్న వాకింగ్ చేస్తుంటే కూడా నా బాడీని నేను కావాలని పుష్ చేశాను, ఇంకా చేయాలి వాకింగ్ అని చెప్పి. లేకపోతే అసలు ఎంత నీరసంగా అనిపించిందంటే నిన్న గ్రౌండ్కి వెళ్ళినప్పుడు. కామన్ ఇది, వాతావరణం కొంచెం చేంజ్ అవుతుందంటే ఇలాంటివి వస్తూనే ఉంటాయి. నాకైతే ఈజీగా వస్తాయి, ఎందుకంటే ప్రతి ఎండాకాలం కానీ చలికాలం రాబోతుందన్నా కానీ కన్ఫామ్గా ఇలాంటి జలుబు హెడేక్స్ అన్నీ వస్తూ ఉంటాయి నాకైతే. కాఫీ తాగాక ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగి అలా బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తింటున్నాం ఈ మధ్య. లేదంటే ఇంకా డైరెక్ట్ లంచే పెందలాడే వండేస్తున్నాను. నైట్ తెచ్చిన పుచ్చకాయ ఉంది కదా మిగిలిపోయింది, ఇంకా ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మంచిది కాదులే అని చెప్పి ఇంకా నైట్ తెస్తే మాత్రం నెక్స్ట్ డే ఈవినింగ్ లోపు కంప్లీట్ చేసేస్తాం మేము. అంత ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టాం, స్టోర్ చేయము. అలానే మీ కమెంట్స్ పెడుతూ ఉంటారు మధ్య మధ్యలో. ఈ మధ్య నేను టాప్ కమెంట్స్ వేస్తున్నాను కదా, అందులో కొన్ని కమెంట్స్ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ఇద్దరికైతే. కానీ వ్లాగ్స్ అనేది లేకపోయి ఉంటే మా లైఫ్లో అసలు మేమెవరో మీరెవరో అన్నట్టు ఉండేది. ఎందుకంటే వేరే ఊరుల నుండి, అసలు వేరే స్టేట్స్ నుండి అలా పెడుతూ ఉంటారు కదా కమెంట్స్ మంచిగా. ఇదొక కమ్యూనికేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే మన చిన్నప్పుడు మన పేరెంట్స్కి చుట్టుపక్కల ఆంటీలు వాళ్ళందరితో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కానీ సేమ్ ఇప్పుడు అదే ఒక సోషల్ మీడియాలో నడుస్తుంది. మీరు కమెంట్స్ చేయటం, దానికి మేము రిప్లైలు ఇవ్వటం, మీరు ఎలా ఉన్నారు అని చెప్పి. మీరు ఏదైనా మంచి కమెంట్స్ పెడితే దానికి థ్యాంక్స్ చెప్పడం కానీ, మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తుంటే దాన్ని తీసుకోవడం కానీ, ప్రతిదీ పాజిటివ్ కమెంట్సే అన్నీ ఉన్నాయని చెప్పను, నెగిటివ్ కూడా ఉన్నాయి ఈక్వల్గానే. కానీ పాజిటివ్ కమెంట్స్ ఇంకా బాగా మోటివేషన్ ఇస్తుంది మాకు. అసలు ఒక ఆంటీ కమెంట్ పెడతారు ప్రతి దానికి అప్రిషియేట్ చేస్తా, యు ఆర్ మై డాటర్ అన్నట్టు. డాటర్ అనేవాడైతే కన్ఫామ్గా యూజ్ చేస్తారు. ఈ రోజుల్లో ఎవరు ఉంటారు పక్కన వాళ్ళ పిల్లల్ని పట్టించుకునే అంత కాంప్లిమెంట్స్ ఇవ్వటానికి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఎవరు లేకపోయినా కానీ ఈ కమ్యూనిటీలో మాత్రం నా వండర్ ఫ్యామ్ అందరూ బాగా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారని. అది చాలా అనిపిస్తుంది ఇంకా నాకు. ఈ రోజుల్లో ఎవరైనా వాళ్ళు పట్టించుకోవడానికి టైం ఉండట్లేదు. అంటే వచ్చి కమెంట్స్ పెట్టి వీడియోస్ మొత్తం చూసి ప్రతి వీడియోలో అక్కడ ఇలా బాగుంది, ఇక్కడ ఇలా బాగుంది అని చెప్పి ప్రతి దానికి వచ్చి కమెంట్స్ పెడుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరికి ఎంత థ్యాంక్స్ చెప్పినా కానీ తక్కువే. ఇంకోటి, మా హస్బెండ్ వీడియోస్లో మాట్లాడట్లేదు అంటే మాత్రం తను అసలు ఏం పట్టించుకోవట్లేదని కాదు. కమెంట్స్ అన్నీ ఇద్దరం చదువుతాము, ఇద్దరం రిప్లైలు ఇస్తూ ఉంటాము. మా హస్బెండ్ అన్నీ చూస్తూ ఉంటాడు కమెంట్స్. మా ఇద్దరు రిలేషన్ గురించి కమెంట్స్ పెడతా ఉంటారు. మీ ఇద్దరు ఇన్స్పిరేషన్ మాకు, మీ కపుల్లానే మేము ఉండాలనుకుంటున్నాము అన్న దాంట్లో పెడతారు. ఇంకొకటి 75 days దాని గురించి కూడా పెడతా ఉంటారు. మిమ్మల్ని చూసి మేము స్టార్ట్ చేసామని. మా కంటెంట్ చూసి ఎదుటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, దాని నుండి ఎంతో కొంత నేర్చుకుంటున్నారంటే మాకు దానికి మించిన హ్యాపీనెస్ ఇంకేం ఉండదు. ఇంకా రిలేషన్ గురించి వచ్చిందంటే ఇంకా దానికి మించిన అచీవ్మెంట్ ఇంకేముంటుంది. రెండు ఫ్యామిలీ సైడ్ నుండి మాకు ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కానీ మేము ఇంత హ్యాపీగా ఉంటున్నాం, దానికి మాకు మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అంటే ఇంకా దానికి మించింది ఏమీ ఉండదు మాకు లైఫ్లో. ఇంకేం అక్కర్లేదు అన్నట్టు అనిపిస్తుంది మీ కమెంట్స్ చూసి. మా వండర్ ఫ్యామ్ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే మాకు సపోర్ట్ చేస్తూ మాకు పాజిటివ్గా కమెంట్స్ పెడుతున్నారు, మా మంచి గురించి ఆలోచిస్తున్నారు. పాజిటివ్గా అంటే మమ్మల్ని పొగడమని కాదు, మా మంచి గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, మీ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకా నేను లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై అను పప్పు పెట్టేస్తున్నాను పొయ్యి మీద. నోరేంటో నాకు చప్పగా ఉంది. ఇంకా బెండకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, బెండకాయ ఫ్రై చేసుకుందాంలే. ఉత్తది అన్నంలో తినడానికి బాగా ఇష్టం నాకు బెండకాయ ఫ్రై చేసుకుంటే. పప్పు ఉన్నా కానీ ఓన్లీ బెండకాయ ఫ్రైతోనే తింటాను నేను. వీడి ఇంకా ఈ ఎండాకాలం అంతా ఆ బెడ్రూమ్లో తప్ప ఇంకెక్కడ కనిపించాడు. ఎందుకంటే వాడికి ఆ రూమ్లో చల్లగా ఉంటుంది కదా, ఇంకా అక్కడికే వెళ్ళి కూర్చొని ఉంటాడు. ఎంత బయటికి పిలిచినా కానీ రాడు, వాడికి ఏదైనా అవసరం అయితే తప్ప. అలా బయట తిరగటానికి వస్తాడు కాసేపు అంతే, ఇంకా లేకపోతే రూమ్లోకి వెళ్ళి ఇంకా పడుకోవటమే మా సింబగాడు. ఎండాకాలం అంటే ప్రతి డాగ్స్కి అంతే ఉంటుంది. ఇంట్లో పెంచుకునే డాగ్స్ కంటే మనం ప్రేమగా చూసుకుంటాం కదా. పాపం బయట డాగ్స్ పరిస్థితి చూస్తేనే పాపం ఎండలకి ఈ కార్ల కింద బండిల్ కింద ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఎవరైనా వెహికల్స్ అలా తీసినప్పుడు మీ కార్స్ కింద కానీ ఎక్కడైనా బండుల కింద చూసుకోండి, పప్పీస్ ఏమన్నా ఉన్నాయేమో, డాగ్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి జాగ్రత్తగా. ఈ సమ్మర్ సీజన్ పాపం వాటికి కూడా అవే షెల్టర్ కదా. యాజ్ ఎ పెట్ పేరెంట్ ఇది నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్. పెట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ప్లీజ్ ఒకసారి చూసుకోండి మీ వెహికల్స్ కింద ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మేము లంచ్ కూడా తినేస్తున్నాము. వీడియో ఇక్కడి వరకు ఎవరైనా చూస్తే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.